కాంగ్రెస్ 9 నెలల పాలన పేదల పాలిట శాపంగా మారింది. రేవంత్ ఏలుబడిలో ఉన్న గుడిసె నేలమట్టమయ్యే పరిస్థితి వచ్చింది. హైడ్రా చేస్తున్న వీరంగంతో బీదలు రోడ్డున పడుతున్నారు. గూడు చెదిరి బిక్కటిల్లుతున్నారు. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అసలు స్వరూపం బయటపడుతోంది. పేద మధ్యతరగతి జనాలపై హైడ్రా ముసుగులో బుసలు కొడుతోంది. హైడ్రా సామాన్యుల జోలికి రాదంటూ మొదట్లో బీరాలు పలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కాలకుట విషం చుమ్ముతున్నారు. ఇదివరకే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వాటిని కూల్చమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి మరీ పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్పిన ఆయనే కడు పేదలను నిరాశ్రయులను చేస్తున్నారు. ఉన్న గూడు కూల్చి రోడ్డు పాలు చేస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు ఆక్రమిత స్థలంలోని భారీ షెడ్స్ భవనాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. అటు బాధితులు మాత్రం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాతే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా మొత్తం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా దాదాపు 10 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు తెలిపారు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి, చాలా మందికి మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? ఎఫ్టీఎల్ పాప అతను 2 years నుంచి ఉంటున్నారు. అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం, సామాన్యంగా బతుకున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలని మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు అవుతాయి. వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్ లో ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అవుతాదా అని. లేదు, ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. మరి బ్యాంకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ క్లియర్ ఉన్నదని చెప్పినాకనే మాకు బ్యాంక్ లోన్ వచ్చింది. ఇది ఎంతవరకు మరి కరెక్ట్? అంటే ఇందులో ఈ అడ్మినిస్ట్రేషన్లో ఎంతమంది కలిసి మాకు మోసం చేసినారు? ఇది మాకు అంటే ఈ సిచ్యువేషన్ మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు? 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలోటోళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా తీరును నిరసిస్తూ 3 బాధితులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గుడిసెలు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా కూలీ పని చేసుకుంటూ ఇక్కడి గుడిసెల్లోనే ఉంటున్నామని చెప్పారు. దౌర్జన్యంగా గుడిసెలు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ అధికారులను ప్రశ్నించారు. మా పాపనే, మా పాపకు నీ లేకపోయా, తుప్పు లేకపోయా, ఇల్లు లేకపోయా, రోడ్ల పాలు పెట్టింది. అందరూ చెరువులో ఎత్తుకోండి, మంచిగా ఎత్తుకోండి. మాకు బతుకుతున్నాం కదా, మీ మంచి దారి చూపారు, లక్ష్మి డబ్బులు ఇప్పించారు, అన్నలా చెప్పారు. కేసీఆర్ డబ్బులు ఇప్పించారు. కేసీఆర్ 200 పిచ్చి డబ్బులు 2000 చేశారు. కేసీఆర్, మా కేసీఆర్ జిందాబాద్, మా కేసీఆర్ జిందాబాద్. ఇట్లా చేస్తారా? మాకు ఏముంది మా పద్ధతి? మేము ఎట్లా ఉన్నాము, మేము ఎట్లా బతకాలి? నేను దొరికినా కడదు, పని దొరకదు, లేకుంటే పని దొరకదు. ఏం చేయాలి, ఎట్లా బతకాలి? పూర్తి ఇంకా మగుడు లేరు. ఈ పిల్లలు ఎట్లా సాకాలి? నేను అట్లా చేస్తాను. మేము ఒక దగ్గర బతుకుతున్నాము, ఒకరు దొరకదు, ఒకరు దొరకదు. ఏం చేయాలి? రోడ్డు మీద మాకు వస్తున్నాం మేము. అట్లా గెలిచాడు కేసీఆర్, మాకు జిందాబాద్. కేసీఆర్ వెరీ గుడ్.
మా సామాన్ కూడా లేదు. ఊళ్ళో అప్పులే కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుని దొమ్మల్లో చెరువులలో పాములలో బతుకుతున్నా. అది కూడా ఇప్పుడు నాకు తోవలేకుండా అయిపోయింది. రూమ్లో కట్టాలంటే 10,000 7,000 నాకు బడ్జెట్ లేదు. నాకు చిన్న వయసులో పెళ్లి అయింది, 2 పిల్లలు పుట్టింది. ఇప్పుడు నాకు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్ నాకు. ఇప్పుడు నాకు ఎవరికి చెప్పే ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరే చూసి చెట్లు సామాన్ తీసుకుని బయట రోడ్డు మీద బతుకుండే. నేను రోడ్ల మీద దారం కవర్ వేసుకున్నా నా పిల్లలు వేసుకుంటున్నాను. హైడ్రా తీరు పట్ల సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంతన లేదని మండిపడుతున్నారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన సర్కార్ హైడ్రా పేరుతో వారి గూడు కూల్చడాన్ని తప్పుపడుతున్నారు.